ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ లేనివాడు పరిశుద్ధాత్మ గురించి హేళన చేస్తాడు. అన్య భాష లేనివాడు అన్య భాషలను హేళన చేస్తాడు. ప్రవచనము లేనివారు ప్రవచనాన్ని హేళన చేస్తారు. దర్శనము లేనివాడు దర్శనాన్ని హేళన చేస్తాడు. దేవుని స్వరం విననివాడు దేవుని స్వరాన్ని హేళన చేస్తాడు. స్వస్థతలను నమ్మనివాడు స్వస్థతలను కూడా హేళన చేస్తాడు. వీళ్ళు ఎవరంటే సేవకులే. అడక్క తినడానికి వచ్చారో అర్థం కావట్లేదు, మరి ఎవరో కట్టిన ఇంట్లో ఎవరో పెట్టిన పొయ్యిని వాడుకోవడానికి వచ్చారో అర్థం కావట్లేదు. దర్శనమును తెలవదు, ప్రభు స్వరము తెలవదు, ఆయన స్వప్నము తెలవదు, అన్య భాషలు రావు, పరిశుద్ధాత్మ లేదు, వరాలు లేవు, సేవకులమని చెప్పుకొని తిరుగుతున్నారు. దీన్ని బట్టి చాలా బాధాకరంగా ఉంది నాకైతే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన తలాంతిచ్చి దేవుడు సేవలు పంపిస్తే ఈరోజు చాలామంది సేవకులు దర్శనం లేనివాడు దేవుడి స్వరం వినని వారు ఎగతాళి చేస్తున్నారు. కొందరు చూస్తే వాక్య పరిచర్య చేసేటప్పుడు వాక్య కేరింతలు ఉండవు. వాక్య పరిచర్య జరిగేటప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగాలి, వాక్యమే చెప్పాలి. కానీ పక్కన సేవకుల మీద, విశ్వాసుల మీద, లేదా పక్కన వారి మీద మనము సెటైర్లు వేసుకుంటూ వాక్యం చెప్పొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న చోట అటువంటి సెటైర్లు ఉండవు. కాబట్టి నా విన్నపము, పరిచర్య చెయ్యండి, బాగుంటుంది. కానీ ప్రవచనం ఉన్న సేవకుని, దర్శనము ఉన్న సేవకుని, ప్రభువుని స్వప్నం చూసే సేవకుని, ప్రభు స్వరమైన సేవకుని, భాషలు ఉన్న సేవకుని, పరిశుద్ధాత్మ పొంది ముందుకెళ్తున్న సేవకుని చూసి వేరే విధంగా మాట్లాడి గాయపరచాలని చూడకండి. సేవకుడు ఎప్పుడు గాయపరచబడడు. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ గాయపరచబడితే నీ రహస్య పాపాలన్నీ దేవుడు బయటికి పట్టుకొస్తాడు. జాగ్రత్త. ఒక సేవకుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు శాపంగా మారదంట. అంటే ఒకవేళ ఈ సేవకుడు ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా, వీరి సంఘానికి వచ్చేటువంటి వారు ఒకవేళ వారిలో ఏమన్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా అంటే ఇలా చెప్తే దేవుని సన్నిధానికి రారు అని ఈ సేవకుడు బోధిస్తున్నాడా? ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా ఒత్తి చెప్పడానికి ఎందుకు సేవకులకు భయం వేస్తుంది? జాగ్రత్త. సత్యము చెప్పాలి. అసత్యము చెప్పి అడక్క తినేటట్టుగా ఉండకండి. సత్యమును చెప్పండి. సత్యవాక్యము చెబుతుంటేనే దాసుడు, ఒక శతాధిపతి ఒక దాసుని కొరకు దేవుని దగ్గరకు వచ్చాడండి అని మనం చెబితేనే ఆ శతాధిపతి చెప్పిన మాటల్లో దాసుడు అనే దగ్గర, ఒకవేళ శతాధిపతికి కొడుకుంటే, ఒకవేళ భార్య అనారోగ్యముతో ఉంటే, ఒకవేళ బిడ్డే అనారోగ్యముతో ఉంటే అక్కడ ఏ పదం వాడాలో ఆ పదం వాడేవాడు. కొన్ని స్థలాన్ని వాక్యం చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు, అక్కడ కొడుకొని లేదు దాసుడు అని ఉంది అంటున్నారు. నిజంగా వారికి పరిశుద్ధాత్మ లేదు అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతున్నాడు. నేను మౌనంగా ఉన్నాను. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరలా గుర్తు చేశాడు వాక్యమును. ఒక శతాధిపతి ఒక దాసుడి కోసము యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ స్థలములో చాలా భిన్నమైన అర్థమును మనం పెట్టుకోవచ్చు, భిన్నమైన భావన పెట్టుకోవచ్చు. దాసుడి దగ్గర దాసులను పెట్టుకోవచ్చు,
కొడుకు పేరు పెట్టుకోవచ్చు, భార్య పేరు పెట్టుకోవచ్చు, బిడ్డ పేరు పెట్టుకోవచ్చు, నీ రక్త సంబంధులు ఎవరి పేరన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే దాసుడు, ఒక శతాధిపతి వెళ్ళి దేవుని దగ్గర బ్రతిమలాడుతున్నాడు. మనం కూడా మన రక్త సంబంధులను, భార్యను ఎవరికి బాగలేకపోతే వాడిని బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం బ్రతిమలాడాలి. వాక్యం వినేవారికి కూడా పరిశుద్ధాత్మ కలిగి వింటే వాక్యం వారిలో ఫలిస్తుంది. వాక్యం వినేటప్పుడు ఏ తప్పు దొరుకుతుందా అని నువ్వు అలా వింటే నీ జీవితమే ఒక ప్రశ్నలాగా మారి నువ్వే పెద్ద తప్పుడుగా నిలబడిపోతావు. దేవుని వాక్యమును తప్పు అని చెయ్యి ఎత్తి లేపినవాడు ఈరోజు వరకు ఆరోగ్యముతో లేడు. యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, ఆయనను శిలువ మీద ఎక్కించాడు. ఆయన శిలువ వేసిన వారు ఎవ్వరు బ్రతికిలేరు. జాగ్రత్త. నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం వినండి. ఏ సేవకుడైనా, ఏ విశ్వాసం ఎవరైనా సరే వాక్యం వినండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినాలి. మాట్లాడుతున్నది మనుషుడైతే మాట్లాడిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడు, వినాలి. అందుకోసమే ఇంకా వివరించి రాయడానికంట ఆకాశం భూమి కూడా సరిపోదు. పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు అర్థం చేసుకుంటావు. దాసుడి దగ్గర కొడుకైనా పెట్టుకోవచ్చు, భార్య పేరుని పెట్టుకోవచ్చు, బిడ్డ పేరుని పెట్టుకోవచ్చు, బంధువులు ఎవరైనా బాగలేకపోతే వారి పేరుని పెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మనము బ్రతిమలాడొచ్చని. సగం సగము చదివి ప్రశ్నలు ఏదైనా తప్పు దొరుకుతుందని కనిపెట్టుతున్న వారికి అర్థం కాదు. వారి డబ్బు, వారి ఉద్యోగము, వారి పొగరు, వారి అహంకారము వారిని అవిశ్వాసం నడిపిస్తూ ఉంటుంది. వారు ఇంకా గ్రహించని క్రైస్తవులాగా ఉన్నారు. కాబట్టి అందరూ ఆత్మలో నింపి పరిశుద్ధాత్మ కలిగి వాక్యం వినండి, ప్రతి మాట అర్థమైంది. ఈ పరిశుద్ధ గ్రంథం అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఏంటో తెలుసా? ప్రభు యొక్క ప్రతి ప్రేమతో ఇచ్చిన మాట రాసిన ప్రేమ లేఖ. చదివితే, ధ్యానిస్తే ప్రతి మాట నీదయ్యే ఉంటుంది. ఆమెన్.